తెలంగాణ విద్రోహ దినమేనని జేఏసీ నాయకులు అన్నారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నిర్వహిస్తూ నవంబర్ 1ని విద్రోహ దినంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని తెలంగాణ విద్యావంతుల వేదిక ఉద్యమ కేంద్రం వద్ద, ఆడియో కార్యాలయం వద్ద, టాస్కో కార్యాలయం వద్ద నల్ల జెండాలను ఎగురవేశారు. రాష్ట్రానికి ఒప్పుకునే ప్రసక్తే లేదు. హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రానికి ఒప్పుకునే ప్రసక్తే లేదు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. హైదరాబాద్ వెంటనే రాష్ట్రంగా ప్రకటించాలి. ఈ సందర్భంగా పలువురు జేఏసీ నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్, డాక్టర్ కృష్ణరాజు, ఫయాజ్, జయశంకర్ తదితరులు ఉన్నారు. మేము స్పష్టం చేస్తున్నాం, నీళ్ల విషయంలో కానీ ఉద్యోగుల విషయంలో కానీ స్పష్టత ఉన్నది. ఏదైతే ట్రిబ్యునల్ తీర్పులు ఇచ్చినాయో ఆ ట్రిబ్యునల్ తీర్పులను మేము గౌరవించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి నీటి విషయంలో ట్రిబ్యునల్ తీర్పులను గౌరవించాలి. విద్యా విషయాలలో ఉద్యోగ విషయాలలో ఏదైతే ఎస్బీలలో ఎస్ఆర్లలో గుర్తించిందో వాళ్ళు లోకల్ కేటగిరీ, ఆ లోకల్ కేటగిరీ ప్రకారం ఏ జిల్లాకు చెందిన వాళ్ళు ఆ జిల్లాలో పనిచేయడానికి వాళ్ళు తప్ప తెలంగాణ ఉండడానికి ఈ రకం కూడా మేము ఒప్పిన పరిస్థితులు తెలియజేస్తాము. ఇవాళ మేమందరం కూడా నవంబర్ 1 మేము బయటకు వచ్చింది ఒకటి ఇవాళ కూడా సామరస్యంగా మేము ముందుకు పోతున్నాం. ఎప్పుడైతే అఖిల పక్షం పేరు చెప్పి బయటకు వచ్చిందో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మేము రోడ్ల మీదకి వస్తున్నాం. ఇవాళ తీవ్రంగా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నాం. రోడ్ల మీదకే కాదు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ కేంద్ర ప్రభుత్వాన్ని అనే ముఖ్యమంత్రిగా నిలదీసి ముందుకు కదిలి జయప్రయత్నాలు కాదు వాళ్ళు నిలదీయడానికి ముందుకు వెళ్ళాలా. లేని పక్షంలో మేము ఏ రకంగా ముందుకు పోవాలన్నా, మిమ్మల్ని ఏ రకంగా పొందు పెట్టుకోవాలన్నా ఆ రకంగా మేము చేసి తీస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ. ఈ గుండె ఈరోజు చెప్పుకుంటూ పోతే ఆ రోజు అమరజీవి పొట్టి శ్రీరాములు జీవిత చరిత్ర ఎత్తుకొని మనల్ని అంధకారాల్లోకి నెట్టివేసిన రోజు ఈరోజు చెప్పుకోవాలి. ముఖ్యంగా ఉనికి నిబంధనలను ముళ్ళ పాట కింద పొందబెట్టిన రోజు ఈరోజు మనల్ని ముఖ్యంగా సమైక్యవాదుల అబద్ధ హస్తాల్లోకి మనల్ని నెట్టివేసిన రోజు, నిజాం పరిపాలన నుంచి మన తల్లి తెలంగాణ స్వేచ్ఛావాదులు పీల్చుకున్న తరుణంలో మళ్ళీ శాస్త్రీయ శృంఖలాలు మళ్ళీ బిగించిన రోజు. ఇట్లా ముమ్మాటికి ఈరోజు మన తెలంగాణ వాదులకు, తెలంగాణ ప్రజలకు ఈరోజు మన విద్రోహం జరిగింది. ఇన్ని వ్యయలకు స్టేట్కు ఒక హెచ్చరికగా చేస్తూ ఈ నిర్ణయం ఏదైతే జరుగుతామో వారు కనిపించగలిగి సుందరంగా ఆలయాలు వేయకుండా సెపరేట్ తెలంగాణని ఇమ్మీడియట్ గా అది ఇది అనకుండా కిరికిరి లేకుండా కూడా మనకు త్వరలో ఇవ్వాలని చెప్పేసి ఇది ఒక హెచ్చరిక భావిస్తూ దీన్ని సీరియస్ గా తీసుకొని సెపరేట్ తెలంగాణ ప్రత్యేక ప్రకటించాలని అన్ని విధాలు కూడా సామధాన వేదంపాలు అన్నీ అయిపోయినవిగా ఒకటే ఉంటుంది. పిలిపించేసి మా స్వాతంత్రం మీద సంపాదించుకుంటాం సెపరేట్ తెలంగాణ. సమైక్యాంధ్ర పెత్తందారుల చేతిలో తెలంగాణ ప్రాంతం తీవ్రంగా నష్టపోయిందని ప్రజాఫండ్ నాయకులు మెంచ్ రమేష్ అన్నారు. శుక్రవారం తెలంగాణ విద్రోహ దినాన్ని పురస్కరించుకొని స్థానిక డిగ్రీ కళాశాల నల్ల జెండాను ఎగురవేసి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అజయ్, అమరవేలి నరసాగర్, డాక్టర్ కృష్ణరాజు, విజయ్ కుమార్, ప్రయాస్, శంకర్, మహేందర్ తదితరులు ఉన్నారు. హైదరాబాద్ ఆంధ్ర రాష్ట్రం కలిసి ఒక నాటి ఇప్పటి 1950 నాటి నుండి ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అనేక వివక్షతలకు వస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 1952లో ఉల్కి నామూర్తి ఉద్యమాలు రావడం జరిగింది. అదేవిధంగా 1969లో విద్యార్థి ఉద్యమం ముగిసిన ఎక్స్పర్ట్ జరిగింది. దాంట్లో 359 మంది విద్యార్థులు ఇప్పటికి మూడాలను లెక్క చేయకుండా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటి ప్రాణాన్ని ఆపించడం జరిగింది. రాణి రుద్రవల్లాగా పోరాడిళ్ళు కాబట్టి ఈరోజు తెలంగాణ సాధించుకోబోతున్నాం. మనం కీలకమైన నేపథ్యంలో ఉన్నాం కాబట్టి ఒక్కటి మనం ఈరోజు నవంబర్ 1 మనం ఏమైందంటే ఆ రోజు అమరజీవి పొట్టి శ్రీరాములు యొక్క జీవితాన్ని వక్రీకరించి మనకు ఈరోజు చీకటి ప్రసాదించిన రోజు చెప్తారు. కాబట్టి తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ అవసరం దినోత్సవం కాదు, తెలంగాణ అంధకార దినోత్సవం. ఏ యొక్క పిటిషన్ ఇప్పుడు జరిగిన వాటి ఏంటంటే అయ్యంలో కేశవు సుప్రీంకోర్టులో పిటిషన్ ఇచ్చిందట. ఏ సుప్రీంకోర్టు కూడా ఈ పిటిషన్ సమర్థించదు. ఎందుకంటే మనది బతుకు పోరాటం, మీది పలుకు పోరాటం అని చెప్తుంది. విజయనగరం
పట్టణంలోని వాసవి పాఠశాలలో విద్యార్థులు తీసుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులు డబ్బా నాయకులు సంతోషం వెలిగించారు.